ఓకే రెడీ. ఎవరు మాట్లాడుతున్నారు? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాల నుండి 44వ సంవత్సరంలో మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చరిత్రని స్వరూపాన్ని మార్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని వినుమడింపజేయడంలోనూ రాష్ట్రాన్ని పరుగుపెట్టించడంలోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేసిన మహానుభావుడు రామారావు గారు. ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందు ఉన్నాయి. ఇవాళ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ కూడా అమలు చేసిన మహానుభావుడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వాలనే నిర్ణయంలో పక్కా గృహ నిర్మాణం కానీ పెన్షన్ కార్యక్రమం కానీ ఇవాళ అమలు చేసిన వ్యక్తి. పెన్షన్లు భారతదేశంలో మొదటిసారిగా పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికి పెన్షన్లు ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేసిన వ్యక్తి. స్థానిక స్వపరిపాలనలో బీసీలకి, ఎస్సీలకి తగిన నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. మండలిక వ్యవస్థను తెచ్చి సమూలమైన గ్రామీణ భారతాన్ని మార్చిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ప్రారంభించిన ఈ పార్టీ 43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం పాత్ర గణనీయంగా ఉంది. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. ఒక నూతన దృక్పథంతో అధునాతన ప్రక్రియలతోటి పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యక్రమాలతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఇక్కడ 32 మందికి తెలుగుదేశం పార్టీ ఎస్సీ బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో పార్టీని అంకితభావంతో పనిచేసిన వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం అందించే కార్యక్రమం కూడా అమలు చేస్తున్నాం. మేము అందరికీ చెబుతున్నాం, ఉన్నవాడు లేనివాడికి ఇంత సహాయం చేద్దాం. రాష్ట్ర ప్రగతి కోసం, ఉద్యోగ కల్పన కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సవినయంగా మనవి చేస్తూ మరోసారి నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.